సార్ నమస్తే. మీ పేరు? నమస్తే. లక్ష్మణరావు అండి. ఓకే. ఇక్కడ కరీంనగర్‌లో ఉంటారు. కరీంనగర్‌లో ఉంటాం. సరే, ఇప్పుడు మే 13కు ఎలక్షన్స్, ఎంపీ ఎలక్షన్స్ దేశవ్యాప్తంగా రాబోతున్నాయి. ఎలా ఉంది కరీంనగర్‌లో, ఎలా ఉంది పరిస్థితి? కరీంనగర్‌లో బీజేపీ అభ్యర్థి భారీ మెజార్టీతోటి గెలుస్తాడు. బండి సంజయ్ గారు భారీ మెజార్టీతోటి బీజేపీ గెలుస్తుంది. అంటే ఎందుకు ప్రజలు మార్పు కోరుకోవడం లేదా? ప్రజలు మార్పు కోరుకోవడం లేదు. మెయిన్ ఇంకొకటి ఏంటంటే సెంట్రల్లో మోడీ గవర్నమెంట్ రావాలని సామాన్య ఎడ్యుకేటెడ్స్ కాకుండా సామాన్య ప్రజలలో కూడా ఉన్నది. మళ్ళొకసారి మోడీ రావాలి, మోడీ గెలవాలి, అభివృద్ధి అనేది అప్పుడే జరుగుతుంది అనేది ప్రజలు కూడా గ్రహించారు. ఇప్పుడు సంజయ్ వ్యక్తిగతంగా ఎంత ఉందో మోడీ రావాలనేది ఇంకా అంతకెక్కువ ఉన్నది. దాంతో సంజయ్ అనేటైనా భారీ మెజార్టీతో గెలుస్తాడు. అంటే ఇప్పుడు నామినేషన్ వేశారు. ఇందుకు 2 డేస్ బ్యాక్ వేసుకుంటే బండి సంజయ్ గారు నామినేషన్ వేశారు. చాలా ఆర్భాటంగా, అంటే కార్యకర్తలు వేల సంఖ్యలో పాల్గొన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ చూసుకున్నట్టయితే ఎటువంటి ఆర్భాటం లేకుండా సింపుల్గా వేశారు. అంటే వాళ్ళు ఎలా, అంటే ఎందుకు ఆర్భాటం లేదు? వాళ్ళకు ప్రజలు రావడం లేదు మొదలు. రెండవది వాళ్ళు కూడా ఇప్పుడు ఇటు ముఖ్యమంత్రి గారు వచ్చిండ్రు, సంజయ్ గారికి పార్టీ ప్రెసిడెంట్ వచ్చిండ్రు, తెలంగాణ పార్టీ ప్రెసిడెంట్ వచ్చిండ్రు. అంటే వాళ్ళు చూడాలని సంజయ్ మీద అభిమానం ఉన్నది, బీజేపీ మీద అభిమానం ఉన్నది కాబట్టి వేల సంఖ్యలో ప్రజలు వచ్చిండ్రు. వాళ్ళు 300 రూపాయలు ఒక క్వార్టర్ ఇస్తామన్నా ప్రజలు రాలేదు. వీళ్ళకేమో స్వచ్ఛందంగా వచ్చారు. అది బీజేపీ స్పెషల్ లీడ. ఓకే. అంటే కొన్ని నిధుల విషయంలో బీఆర్ఎస్ బీఆర్ఎస్ గత ఎంపీ కావచ్చు, నేను తీసుకొచ్చిన గత నిధులు అని, స్మార్ట్ సిటీ నిధులు కూడా వినోద్ గారు ఇచ్చినాయి అని చాలాసార్లు అంటారు. అది ఎందుకు, ఈ అలిగేషన్స్ ఎందుకు వస్తున్నాయి అసలు? ఒకటేనండి, అలా ఇచ్చిన నిధులు నరేంద్ర మోడీ గారు ఇచ్చారు. స్మార్ట్ సిటీలు, యాక్చువల్ స్మార్ట్ సిటీ మన కరీంనగర్కు రాకూడదు, వరంగల్కు, హైదరాబాద్కే రావాలి. దానికి కొంత జనాభా లెక్క ఉంటుంది. దాంట్లో కరీంనగర్ అప్పుడు వినోద్ కుమార్ అడిగితే అప్పుడు అక్కడ ఉన్న మన బీజేపీ వాళ్ళు కరీంనగర్కి ఇవ్వండి, అక్కడ కరీంనగర్ కూడా అభివృద్ధి కావాలంటే స్మార్ట్ సిటీకి అమిత్ షా గారు వీరు డబ్బులు ఇవ్వడం జరిగింది. అందులో వినోద్ కుమార్ స్పెషాలిటీ ఏమీ లేదు. ఇచ్చిన డబ్బులు కూడా పూర్తి స్థాయిలో ఖర్చు పెట్టలేని అసమర్థులు బీఆర్ఎస్ వాళ్ళు. విన్నారా? ఇప్పుడు ఇందాక చూసుకున్న బండి సంజయ్ గారు ప్రెస్ మీట్లో చెప్తున్నారు, స్మార్ట్ సిటీ నిధులకు వచ్చిన నిధులు కూడా స్టేట్ గవర్నమెంట్, గత రాష్ట్ర ప్రభుత్వం డైవర్ట్ చేసింది, మళ్ళీ కొట్లాడితే కానీ డబ్బులు రిలీజ్ కాలేదని చెప్పారు. అది వాస్తవేనా? అది నిజమేనండి. ఇప్పుడు నేను కూడా అదే అంటున్నా కదా, ఇటు వచ్చిన నిధులు పక్కకు పెట్టుకున్నారు. డెవలప్మెంట్ అనేది పూర్తి తక్కువ అయిపోయింది. సంజయ్ లాంటి వాళ్ళు వీళ్ళు మేము ఇచ్చిన నిధులను ఖర్చు పెడతలేవు అంటే అది కూడా సరే, మాకు పూర్తిగా తెలియదు. నాకు తెలిసి కూడా వాళ్ళు ఖర్చు పెట్టుకున్న దాంట్లో ఒక 60% మళ్ళీ కేటాయించారు. మిగిలినవి కూడా ఇప్పటికి కూడా వాళ్ళే వేరే వాటికి పెట్టుకున్నారు, తిన్నారు. స్మార్ట్ సిటీకి ఇచ్చింది అక్కడ బీజేపీ. ఒక మారో అడిగింది వినోద్ కుమార్, అంతే తప్ప వినోద్ కుమార్ చేసింది లేదు, అభివృద్ధి చేసింది కూడా ఏం లేదు. ఓకే. ఎట్లా ఉందంటే ఇప్పుడు కరీంనగర్, ఇక్కడ మైనారిటీ ఓట్ బ్యాంక్ కూడా ఉంటుంది. అంటే ఈసారి కొంచెం డైవర్ట్ అయ్యే అవకాశం ఉందా ఎంపీ విషయంలో, మైనారిటీ ఓటింగ్ అనేది? మేమైతే అబ్జర్వ్ చేసింది ఒకటండి, ఎడ్యుకేటెడ్ ముస్లిం మహిళలంతా ఈసారి బీజేపీకి ఇస్తున్నారు. కాకపోతే వాళ్ళు చెప్పుకుంటలేరు వాళ్ళ భర్తల భయానికి. కొంతమంది కట్టర్ ముస్లింలు బీజేపీకి వేయమని ఉన్నది, కానీ ఆడవాళ్ళు ఈ త్రిబుల్ తలాక్ కానివ్వండి, ఇంకా మిగిలిన విషయాలలో బీజేపీకి వేయాలని ఆడవాళ్ళు అందులో ఎడ్యుకేటెడ్స్ మాకు కూడా సామాన్యంగా కలుస్తుంటారు. వాళ్ళు కూడా వాళ్ళు మాత్రం వాళ్ళ లోపల ఉన్న అభిప్రాయం ఏంటంటే తప్పకుండా మేము బీజేపీకి ఇస్తాం, మాకు చాలా లాభాలు చేస్తుంటే భవిష్యత్తులో కూడా లాభం చేస్తారు, మేము ఈ వ్యవస్థలో పూర్తి అదవుతున్నాం అనేది ఆలోచన ఉన్నది. కాకపోతే బయట పడతలేరు. ముస్లిం మహిళలు మాత్రం ఈసారి బీజేపీకి వస్తారు. ఓకే. కానీ కాంగ్రెస్ వస్తే మళ్ళీ 370 ఆర్టికల్ తీసుకొస్తామని చెప్తున్నారు సార్. నేను మరి ఇక మీరు వేరే అనుకోవద్దు, నేను టీవీలో మాట్లాడుతున్నా. మనం అసమర్థనం. ఎప్పుడైతే 370 ఆర్టికల్ 35 తీసుకొస్తా అంటే మనకి ఏ మాత్రం రేషం ఉన్నా, పౌరుషం ఉన్నా అన్నోన్ని చెప్పు తీసుకొట్టాలి. ఇప్పటి మటుకు ఈ దేశాన్ని సర్వనాశనం చేసింది నెహ్రూ ఫ్యామిలీ. మొట్టమొదటి నుంచి కాశ్మీర్ కానివ్వండి, ప్రతి ఇష్యూలో మనం అప్పుడు బుద్ధి లేకుండా ఇవాళ చైనాకు భూభాగం ఇచ్చింది నెహ్రూగాడే, పాకిస్తాన్ విభజించింది నెహ్రూగాడే. ఇన్ని ఆర్టికల్ తెచ్చి ఇన్ని మన దేవాలయాలను దోసుక తిన్నా కానీ ఇప్పటికి కూడా సరే, ఇప్పటికి ఒక 10-15% కొంచెం ప్రజల్లో చైతన్యం వచ్చింది. ఇప్పటికి కూడా మనం మారకపోతే, ఇప్పటికి కూడా కాంగ్రెస్కు మనం ఓటెత్తే మన చెప్పుతోటి మనం కొట్టుకున్నట్టు అండి. ఇందులో అయితే అనుమానం లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ రాదు. కాంగ్రెస్ ఒకవేళ అట్లా వచ్చినా ప్రజలు ఊకుండే పరిస్థితులు అయితే లేరు.
కొంతమంది ముస్లిమ్స్. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, మీ అంతా నాకు తెలియదు. చెప్పండి. మొన్న వాడు అక్కడ ఒక కాంగ్రెస్ లీడర్ జమ్మూ కాశ్మీర్లో అంటున్నాడు, మా కాశ్మీర్లో మళ్ళీ మా గవర్నమెంట్ వస్తే జైల్లో ఉన్న వాళ్ళందరినీ విడిపించి ఒక్కొక్కరికి ₹1,00,00,000 ఇస్తామని కూడా మాట్లాడుతున్నాడు. ఏది తీవ్రవాదులకు ప్యాకేజీ, తీవ్రవాదులకు కూడా ప్యాకేజ్ ఇస్తామని మాట్లాడుతుండు, ఇవన్నీ తీసేస్తామని మాట్లాడుతుండు. దీని గురించి మరి అక్కడ ఉన్న హిందువులు కానీ ఎవరు కానీ పెద్ద అది ఏం లేదు. రెండోది ఇష్టం ఉన్నట్టు వాళ్ళు మాట్లాడుతుండ్రు. మళ్ళీ ఈ 370 ఆర్టికల్ ఏంది, ఈ కథ ఏంది, దాదాపు మనకు సంబంధించినవి 12 నుంచి 13 విషయాలు ఇప్పటికి మనం బాధపడుకుంటున్నాం. ఇప్పటికి కూడా మనం చూస్తున్నాం, ఈ ముస్లిమ్స్ది ఏడికన్నా పోయి ఈ భూమి నాదే అంటే వాళ్ళకు ఇవి చాలా ఘోరంగా ఉన్నాయి. ఈసారి మనం మోడీ గారు కొన్ని మొత్తం వక్ఫ్ బోర్డుకు సంబంధించినవి కావచ్చు, కొన్ని పాత చట్టాలు అయితే చేంజ్ కావాల్సిన అవసరం ఉంది. మొత్తం 12 చట్టాలు చేంజ్ కావాల్సిందే. అది ఆ చేంజ్ కావాలంటే 2/3 మెజార్టీ మనకు రావాల్సిందే. మోడీ గారు చెప్పినట్టే ఫిర్ ఏక్ బార్ 400 బార్, అది తప్పకుండా కావాల్సిందే. మేమైతే ఆ భగవంతుని కూడా కోరుకుంటున్నాం, 400 పైన సీట్లు భారతీయ జనతా పార్టీ దాని అలయన్స్కి రావాలని అయితే కోరుకుంటున్నాం. ఈ చట్టాలన్నీ తీసేయాలని కోరుకుంటున్నాం. అప్పుడే హిందుస్థాను ఈ దేశానికి గుర్తింపు ఉంటుంది. ఓకే. అంటే తెలంగాణలో ఇప్పుడు గతంలో చూసుకున్నట్టయితే 89,000 భారీ మెజారిటీ బండి సంజయ్ గారికి వచ్చింది. ఇప్పుడు ఎలా ఉండబోతుంది, అంటే ఎంత మెజారిటీ రాబోతుంది, వస్తే అంటే కేంద్ర మంత్రి పదవి అవకాశాలు ఉన్నాయా? కొందరు వాకర్స్ని అడిగితే అవకాశం ఉంది అని చెప్తున్నారు. మొత్తం టోటల్ చూసుకుంటే దేశంలో ఎన్ని వచ్చే అవకాశాలు ఉన్నాయి? ఇప్పుడు మేము అన్నట్టు అలయన్స్ తోటి 400 సీట్లు ఖాయంగా వస్తాయండి. బండి సంజయ్ గారు మొన్నటి మెజార్టీ కంటే ఇప్పుడు కొద్దిగా ఎక్కువ మెజార్టీ, 1,20,000 నుంచి 1,50,000 మెజార్టీ తోటి గెలుస్తారు. సరే, ఇక మంత్రి పదవి అనేది ఇక్కడ ఉన్న వాళ్ళం మనం ఆశించుతాం. ఇక అది సెంట్రల్ విషయం, ఇస్తే సంతోషం. కాకపోతే సంజయ్ గెలవాలి, 400 దాటాలి, దాటుతాయి, ఇది మా కోరిక. ఓకే, థ్యాంక్ యూ సార్.